श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमते आदिवंशो विधीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मीनरसिंहदेवपादकादेवः श्रीवंशोप श्री नारायण धीन्द्र महादेशिकाय नमः। श्रीमते शिवंशोप श्री रंगनाथ धीन्द्र महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। రాముడికి నెరకడియా నిర్బంధమా విభీషణ చరణాయ సమయంలో అవును ఈ పక్క శుగ్రీవుడు ఏం చెప్తున్నారు, ఆయన అంగీకారం చేయకూడదు అని చెప్తున్నారు. కానీ రాముడికి ఆయన అంగీకారం చెయ్యాలని ఉంది. ఆ నిర్బంధ సమయం కూడా తన 16 గుణములు రాముడి వారు ఎలా పరిపూర్ణంగా చూపిస్తారు అని మనము ఈ ప్రకరణంలో వీఆర్ గోయింగ్ టు సీ. అదే ఇది ఎక్కడంటే 2 ఆచార్యవాడు మన సమాజంలో 2 పెద్ద ఆచార్య వారు ఇద్దరు, స్వామి వేదాంత దేశికన్, స్వామి పెరియవాచాన్ పిళ్ళై, ఇద్దరు ఈ విభీషణ శరణాగతికి ఒకే పేర్లు అభయ ప్రధాన సారం ఇదే పేర్లు 2 ఆచార్య స్వామి వారు వ్యాఖ్యానం చేస్తారు ఈ విభీషణ శరణాగతి ప్రకరణకి. స్వామి దేశికన్ చిల్లర రహస్యంలో అభయ ప్రధాన సారం చేస్తారు. స్వామి పెరియవాచాన్ పిళ్ళై రామాయణ తని శ్లోక వ్యాఖ్యానం, రామాయణముల ముఖ్యమైన శ్లోకాలు మాత్రం తీసి దానికి వ్యాఖ్యానం చేస్తారు. దాంట్లో యుద్ధకాండం వచ్చిన సమయంలో ఈ విభీషణ శరణాగతి ప్రకరణముల ప్రతి శ్లోకానికి ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్పేసి అభయ ప్రధాన సారంను ఆయన వ్యాఖ్యానం చేస్తారు. శ్రీమాన్ వెంకనాథార్య వేదాంత కేసరి వేదాంతాచార్య వర్యో మే శనిదత్తాం సదాగతి శ్రీమత్కృష్ణ సమాత్వాయ నమో యామన సూనవే యత్ కడాక్షి రక్షాణం సులభశ్రీధర సదా. ఈ 2 మహనీయ స్వామి వారోడ పాదార విందముకి పరిపూర్ణ సాష్టాంగ ప్రణామం చేసుకొని మనం ఈ గ్రంథం లోపల పోవాలి. ఆచార్యులు లేకుండా మనం ఈ మందబుద్ధికి తప్పకుండా అర్థం కనపడదు. స్వామి పెరియవాచాన్ పిళ్ళై లేకుండా నాలాయ దివ్య ప్రబంధానికి అర్థం తప్పకుండా తెలియదు. అదేవిధంగా స్వామి వేదాంత దేశికులు అంటే రహస్య గ్రంథానికి సంప్రదాయ నిర్ణయం చేయడానికి గ్రంథం ఉండదు. అలాంటి 2 పెద్ద ఆచార్య వారు కూడా ఆధార విందముకి పరిపూర్ణ నమస్కారం చేసుకొని అడేడుకున్న యథామది యథాశక్తి ఈ శ్లోకం ఒక్కొక్క గుణంకి ఒక్కొక్క శ్లోకం పెట్టుకొని ఎలా రాముడు చూపించారని వచ్చే వీడియోలో మనమంతా చూస్తున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. శివదే నిగమాంత మహాదేశికాయ నమః. శివదే శివంచుడగోప శ్రీ రంగనాథ